ఇంకా మినప్పిండి అయితే తయారు చేయడం చూసారు కదా, కొంచెం పిండి మిగిలిందని అయితే ఇంక సున్నుండలు చేస్తున్నామండి ఆ పిండితో. ఇంకా పిండి అయితే బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇంకా అలా బెల్లం కలిసేలా పిండి అంతా కలిపేసుకొని మిక్సీ వేసుకుంటే పులుకు ఉండదు. ఇట్లా ఇంక బాగా మెత్తగా అయితే పట్టేసుకుందాం. అదిగోండి, దీంట్లో అయితే ఇంకా మిక్సీ జార్లు వేసుకుందాం. ఇలా అయితే వేసుకొని బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకుందాం. తీయాలి. అదిగోండి, చూసారు కదా, ఇలాగుంటే మరి కొంచెం పలుకుంటే తినడానికి బాగుండిద్ది అని చెప్పేసి అయితే కొంచెం పలుకుగా ఉంచుకుంటున్నాను. మరి మెత్తగా అయితే ఈ మినపండ్లు కాబట్టి ఇంతే ఉండాలా, మరి మెత్తగా ఉంటే బాగోవండి. చూసారు కదా మెత్త. ఇదిగో పొలుకు ఎందుకు లేదు, ఇదిగో తిని చూడు, మినపిండాలే ఉంది. ఇంక ఇట్లా ఉంటే బెల్లం బాగా కలిసిపోయింది అనమాట. ఇదిగోండి, మొన్న నెయ్యి అయితే బాగా పెట్టేసుకున్నాను కదా, వేడిగా ఉందా, కొంచెం వేడయింది. పోయావా చుట్టూరు, చేతితో అయితే కలుపుకుందాం. కొంచెం వెచ్చగా ఉంది, పోయి నెయ్యి అయితే ఉంచుదా బోలో. ఇది మొత్తం అయితే ఇట్లా కలిసేటట్టుగా ఉండి, ఇది మొత్తం కలవని పోద్దు. కానీ ఒకసారికి పోతే వండలు రావు, కొంచెం పోసుకుంటా కలిపితే వండలు వస్తాయి. ఇప్పుడేనమాట నేను మినపండలు చేసుకోవటం. నేను అసలు అప్పుడు మినప్పిండే నాకు విరక్తి కలిగేది. అసలు ఇప్పుడు పెద్దలు చెప్పిన మాటలే తినదు. అప్పట్లో నా కోసం కొట్టిన పిండి అంతా మా అన్నయ్యే తినేవాడు అండి, తెగ తినేవాడు. మా అన్నయ్యకే పెట్టే నేనైతే కొద్దిగా పోయి సార్లే. ఇదిగోండి, ఇంక ఇప్పుడైతే ముద్దలు చేసుకుందాం. వస్తున్నాయా? ఇలా బాగా కుదిరినాయి. నాకు అసలు బాగా కుదిరితే ఆ సంతోషమే వేరు. ఫెయిల్ అయితే మొహం మాడిపోయింది, సక్సెస్ అయితే వెలిగిపోయింది. అదిగోండి, ఇప్పుడే మాకు 4 వంటలు చేసినాను. మా అమ్మ అయితే కొంచెం కొంచెం వేస్తాను, ఎందుకంటే గబగబా 2 మనుషులు చేసుకోవచ్చు. ఉండే కొద్ది మళ్ళీ తడిపోయిద్ది అనమాట, ఉండరాదు. అసలు చూడండి, ఏదైనా ఎడ తీసుకొని పోతున్నావు. అసలు చూడండి, ఎడ తీసుకొని పోతున్నాడు, మామూలుడు కాదు మా అన్నయ్య. అసలు చూడండి, నేను కష్టపడి చేసుకుంటున్నాను. ఇది తింటే బుడ్డిగాడికి కూడా 10-5 రూపాయలు బయట కొంటే తెలుసా. గోళీలాలు అంటే 5 రూపాయలు అండి. అది ఇంట్లో చేసుకుంటే బాగుంటాయి. అసలు ప్యాక్ చేసి అమ్మచ్చు తెలుసా. మనమే ఇంట్లో కూర్చొని చేసుకుని పనికి పోయి పని లేకుండా ఎంత లాభం అనుకున్నా. మరి బయట అయితే అది కలుపుతారు, కొవ్వు కలుపుతారు. అదే మనం ఇంట్లో చేసుకుంటే మంచిదండి. మినపండులో సున్నుండలు అయినా ఏమైనా కొన్నా కానీ బలం అంటారు. కానీ ఏమైంది, లవ్ సన్న వస్తే మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. కావాలి అసలు చూడండి, చేసినాడు తింటున్నాడు. నా కోసం చేసుకుంటుంటే మామూలుడు కాదండి. చిన్నప్పటి నుంచి అన్నీ అంతే లాక్కున్నాను నా కాడైతే. మా అన్నయ్య నెయ్యి కలిపింది, ఇది తినకూడదు, జలుబు చేసిద్ది. మొదలుకే జలుబులో ఉంది. తర్వాత తింటే ఏమైంది, నెల అయినా ఉంటే స్టోర్ చేసి పెట్టుకుంటే బాక్స్లో. మంచి నెయ్యిరా. కొంచెం నెయ్యి పొడి పొడిలాడుతుంది. ఇలా ఒకసారి వేసుకోకుండా పిండి పొడి పొడిలాడుతూ ఉండేది కాబట్టి సల్ అంతే. మాకు ఒకసారి కరేపాకు ఏమైంది, మంచిదేనైతే నెయ్యిలో వేసింది. ఇంకా గబాన్ ముద్దలు చేయి. ఇంకా
అన్నిటి కలితే మళ్ళీ పొడి పొడి ఆడిద్ది ఇలా. సున్నుండలు వచ్చేసి సున్నుండలు అంటున్నాయి మినపండలు. పొద్దున తింటే మంచిది, సొందకాయ తింటే మంచిది. ఇదైతే తింటే మంచిదా అండి. పంచదార వేసుకుంటే జలుబు, బెల్లం కదా మంచిది అన్నమాట. బెల్లం బెల్లమా? కమ్మ పిల్లలు చేసి పెట్టుకున్నా బాగా తింటారు, బాగా బలం వచ్చేసి. పుట్టలేనే నెయ్యితో బెల్లం బెక్కరట, బలం ఉండడం తెలుస్తుందని వాళ్ళతో నెయ్యి పెట్టారట వాళ్ళు. బెల్లం వేసింది, నెయ్యి వేయాల. మా నాయన టేస్ట్ చేయటానికి వేసుకుంటుంది మినప. అదిగోండి ఇట్లా అయితే కలిపేసుకుందాం. సరేనండి, ఇగోండి మినపండ్లు అయితే ఇలా వచ్చేసినాయి అనమాట. తోటి చిన్న ఒకటి పెద్ద ఇలా. ఇంటికి అలా అయితే మా పని చేసే ఇంటి ఆమె అయితే బాగా పోసింది అనమాట నెయ్యి, కల్తీదే నెయ్యి. చూసారా? పిండి బాగుందంట. అత్త అత్త అంతే చెప్తున్నా. ఈ వంటలు అయితే బాక్స్లో అవి పెట్టేసుకున్నామండి. ఇదిగోండి అయితే దీంట్లో పెట్టేసుకుందాం వంటలో. ఇయ్యా చూడాల చేయగండి ఇలా సర్దేసుకున్నాం. పావు చూసుకో. అదిగో చూడండి ఎలా ప్యాక్ చేసేసాను. ఇలా ప్యాక్ చేసుకొని దాచి పెట్టుకుంటే రోజుకి ఒకటి తినవచ్చు. ఎలా వేసానో చేసిన పిండి కూడా అలానే బాక్స్లో వేసుకోవాలి. నువ్వు పోయామా? మా అమ్మాయి కూడా వేసింది. కొంచెం తీసామన్నమాట. అదిగోండి అది అక్కడే మా అన్నయ్య తింటాడు, ఇది మేము అందరం తినాలన్నమాట. చూడండి ఎంత తింటున్నాడు మా అన్నయ్య. పిండి తినవా? నువ్వు తినవా? నువ్వు తినవా? దానమ్మ తిందా? నువ్వు తినవా? మరి ఇందాక చేతనే ఉండలు తినకపోయి తిని అవద్దాలు. నువ్వు తినబట్టి అట్టున్నావు కాబట్టి ఎట్టున్నానండి. తిన్నాడు కాబట్టి మా అన్నయ్య ఎట్టున్నాడు. అది ఎందుకు తినలా? మన పొద్దున తినలా. ఎందుకు తినలా? తినలా ఎందుకు తినలా? ఎందుకు తినలేదు నువ్వు చెప్పు. నువ్వు చూతావా? ఎందుకు తినలేదో చెప్పమానండి, నేను చూతాను. ఎందుకు తెలా నువ్వు చెప్పు. అదే నాకలు కానిదేనా? అన్ని అబద్ధాలు చెబుతాడండి, అసలు ఎవరు నమ్మకండి. నా నోటి కాడ ఎన్ని తింటాడండి చెప్పలేము. నువ్వు లావు కొన్నావు, నేను చూడండి నేనేమో సన్నగా కొన్నా, మా అన్నయ్య లడ్డు కొన్నా.